కరీమున్ అని 30 సంవత్సరాల మహిళ కడప నుంచి నా దగ్గరికి వచ్చారు. ఆవిడ సమస్య ఏంటంటే క్రియాటిన్ 8.9 ఉంది. కిడ్నీ ఫెయిల్ అయింది, కిడ్నీ మార్చాలి లేకపోతే డయాలసిస్కి వెళ్ళాలని మొత్తం అందరూ చెప్తా అంటే మన రిజల్ట్స్ గురించి తెలుసుకుని మన దగ్గరికి వచ్చారు. అక్కడికి వీఆర్కే హెల్త్ కేర్లో నన్ను కలిశారు. నేను డయాలసిస్కి వెళ్ళాలంటే నేను 30 ఉన్నా 35 ఉన్నా క్రియాటిన్ డయాలసిస్కి నేను పంపను ఎవరిని. డయాలసిస్ అనేది అసలు పరిష్కారం కాదు. డయాలసిస్ అంటే నా డెఫినేషన్ ఏంటంటే పాడెక్కడానికి తగలెట్టడానికి మధ్య ఉండే పీరియడ్ని డయాలసిస్ అంటారు. ఏం సాధిస్తాం డయాలసిస్ చేసి? కిడ్నీ చేసే పని అది ఇబ్బంది పడుతుంది కావచ్చు, దాన్ని రికవర్ చేసుకొనివ్వాలి. అలా చేసుకోకుండా మనం ఎప్పుడైతే డయాలసిస్ అనేది మనం దాంట్లోకి నెట్టేసామో కిడ్నీ చేతులు ఎత్తేస్తుంది. ఇప్పుడు శరీరంలో రక్తం మొత్తాన్ని ప్రాసెస్ చేసి మల్లాలు ఉంటే తీసేయాల్సిన డ్యూటీ కిడ్నీది, బేసికల్ డ్యూటీ. కానీ ఏం జరుగుతుంది? కిడ్నీ ఎప్పుడైతే వివిధ కారణాల చేత, అంటే ప్రధాన కారణాలు తీసుకుంటే ఎక్కువ మందికి బీపీ, తర్వాత డయాబెటీసు, తర్వాత పెయిన్ కిల్లర్ లాంటి ఇతర మెడికేషను, లేదా ఇతరత్ర కారణాలు. మిగతా అన్నీ చాలా స్వల్పం. నేను చెప్పిన మొదటి 3 కారణాలే 100కు 95 మందికి ఉండేది.